అనాథ యువతకి అన్ని తామై పెళ్లి చేశారు ఐసీడీఎస్ అధికారులు. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చదివించి ఇప్పుడు పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. అనాథ యువతికి అన్ని తామై పెళ్లి చేశారు ఐసీడీఎస్ అధికారులు. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ లో శిరీష కళ్యాణ్ల పెళ్లి మస్తుగా జరిగింది. కలెక్టర్ అమ్రపాలి, శిశు సంక్షేమ శాఖ అధికారులు పెళ్లి పెద్దలయ్యారు. మూడేళ్ల వయసప్పుడు శిరీషను రోడ్డు మీద వదిలేశారు. ఐసీడీఎస్ అధికారులు ఆ చిన్నారిని చేరదీసి పెంచారు. మంచి చదువులు చదివించారు. ఇప్పుడు లగ్గం చేసి అత్తారింటికి పంపించారు. నర్సింగ్ చేసిన శిరీష నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలా కొలువు చేస్తోంది. హన్మకొండకు చెందిన కళ్యాణ్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మా నాన్నలు లేరని చెప్పినా, కట్నం కానుకలు ఇవ్వలేమని చెప్పినా శిరీషను పెళ్లి చేసుకునేందుకు కళ్యాణ్ ఒప్పుకోవడంతో అంతా కలిసి గ్రాండ్ గా పెళ్లి చేశారు. పెళ్లి బట్టలు, తాళిబొట్టు, మట్టెలు, ఇంట్లో వాడుకునేందుకు సామాన్లు అన్ని అధికారులే కొనిచ్చారు. పెళ్లికొచ్చినోళ్లందరికీ మంచి భోజనం పెట్టారు. అధికారులే అన్ని తామే పెళ్లి చేసినందుకు సంతోషంగా ఉందంది పెళ్లి కూతురు శిరీష. చిన్నప్పటి సంది వాళ్లే పెంచి పెద్ద చేశారని చెప్పారు. తాను కూడా అనాథలకు అండగా ఉంటానని చెప్పింది. తల్లి తండ్రి లేకపోయినా మేడం వాళ్ళు దగ్గర ఉండి నాకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తున్నందుకు, చిన్నప్పటి నుంచి ఏ అవసరం వచ్చినా ఏది కావాలన్నా కాదనకుండా ఒక తల్లిలా లాలించి తండ్రిలా ప్రేమించి ప్రతి ఒక్కటి నాకు సహాయం చేసినందుకు మేడం వాళ్ళకి, హోల్ గవర్నమెంట్కి, ఐసీడీఎస్ ఆఫీస్ మేడం వాళ్ళకి, ప్లస్ కలెక్టర్ మేడం గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు. ఇంత చేసి నన్ను చదివించి ఒక స్థానంలో ఉంచి నాకు ఇష్టమైన వారిని ఇచ్చి పెళ్లి చేస్తున్నందుకు అందుకు కృతజ్ఞతలు. మూడేళ్ల వయసప్పటి సంధి శిరీషను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసిన ఐసీడీఎస్ అధికారులను పెళ్లికొచ్చిన వాళ్లంతా మెచ్చుకున్నారు.